హాయ్ అండి. సమ్మర్ సీజన్ కదా! అందరూ పుచ్చకాయలు తెచ్చుకుంటూనే ఉంటారు కదా! అయితే పైన రెడ్ కలర్ తినేసి ఇలా వైట్ తోలైతే పడేస్తున్నారా? అయితే పడేయకండి. దీంతో మంచిగా కర్రీ అయితే చేసుకుందాం, వచ్చేసేయండి. ముందుగా అయితే బాణలో ఆయిల్ వేసేసుకొని అందులోనే పోపు సామాన్లన్నీ వేసుకొని ముందుగానే నేను పుచ్చకాయ తుడుమంతా తీసేసుకున్నానండి. రెడ్ అంతా తీసేసి పల్ప్ తీసేసుకోవాలి. తర్వాత మధ్యలో వైట్ ఉంటుంది కదా! అది మాత్రమే మనం ఈ కర్రీకి యూజ్ చేసుకుంటాము. పోపు పెట్టేసుకున్నాక అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర అయితే లేదు. ముందుగా మనం తరిగి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కలు ఉంటాయి కదా! అవి కూడా వేసేసుకొని కొంచెం 5 మినిట్స్ అయితే మగ్గనిచ్చుకోవాలి. మనకి ముక్క మగ్గిందా లేదో ఒకసారి అయితే చెక్ చేసుకున్న తర్వాత 1 అవర్ ముందే నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకోవాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత పెసరపప్పు కూడా బాగా ఉడికిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ముందుగానే మనం పేస్ట్ ఆడి పెట్టుకున్నాం కదా! కొబ్బరి, అల్లం, అలాగే పచ్చిమిర్చి, ఈ పేస్ట్ కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చేసుకోవాలి. ఎందుకంటే అల్లం, పచ్చిమిర్చి కూడా మనం పచ్చివే వేస్తున్నాం కదా! కొంచెం మగ్గాలి. ఇంకా లాస్ట్‌లో అయితే కొత్తిమీర వేసేసుకొని అలా నిమ్మకాయ రసం పిండుకుంటే టేస్ట్ ఉంటుందండి. సూపర్ ఉంటుంది. అలాగే టేస్ట్‌కి టేస్టీ, హెల్త్‌కి హెల్త్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేనైతే ఇది విస్మయ్ ఫుడ్‌లో చూసి ట్రై చేశానండి. నాకైతే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.